గన్మెన్ వదలండి సార్. జిందాబాద్ శిరమ నాయకత్వం, వడ్డిల్లాలి వైఎస్ శిరమ నాయకత్వం, వడ్డిల్లాలి శిరమ నాయకత్వం, వడ్డిల్లాలి శిరమ నాయకత్వం, వడ్డిల్లాలి శిరమ నాయకత్వం, వడ్డిల్లాలి శిరమ నాయకత్వం. మేడం మేడం ప్లీజ్ మేడం మేడం టుమారో మేడం మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ కేసు కడతాం మేడం ఇన్వెస్టిగేషన్ చేస్తాం. రాజ్యం ఇదే మీ రాజ్యం మేడం మేడం కేసు కడతాం The police department has given us an assurance. వాళ్ళు మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. బీజేపీ పార్టీకి చెందిన యువజన మిట్టా వంశీ అనేవాడి ఆధ్వర్యంలో 15-20 మంది వరకు ఉంటారు. ఆడవాళ్ళు కూడా ఉన్నారు. పేరు కరెక్ట్గా చెప్పానా? ఇది జరిగింది, ఈ దాడి జరిగింది కాబట్టి ద పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ అష్యూర్డ్ అస్ వాళ్ళ మీద నన్ను అటాక్ చేసినట్టుగా సెక్షన్లు పెడతాము, వాళ్ళని రిమాండ్లో కూడా తీసుకుంటాము అని నాకు అష్యూరెన్స్ ఇచ్చారు. కానీ మళ్ళీ ఇది జరగదు అన్న గ్యారంటీ ఏముంది? అంటే మోడీ గురించి మాట్లాడిన ప్రతిసారి బీజేపీ వాళ్ళు మా మీద దాడులు చేస్తారా? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిన ప్రతిసారి పవన్ పరిస్థితి మీకు అర్థమైందా? కెమెరాస్ నుంచి ఎట్లా ముఖ్యమంత్రికి చెప్పాల్సిన అవసరం లేదా? మీ పని మీరు చేయండి, మీరు కేసు పెట్టండి. దాన్ని లేకుండా ముఖ్యమంత్రి గారికి చెప్పాలి కదా. బీజేపీ పార్టీ రాళ్లతో కర్రలతో ట్యూబ్ లైట్లు అవి ఉన్నాయి అక్కడ చూసుకోండి. మా మీద దాడి చేస్తారా? సమాధానం చెప్పాలి. ఈ విషయం చంద్రబాబు గారికి నేనే స్వయంగా చెప్పడానికని ఇప్పుడు చంద్రబాబు గారు ఇంట్లో ఉంటే ఇంటికి, లేకపోతే చంద్రబాబు గారు సెక్రటేరియట్లో ఉంటే సెక్రటేరియట్కు నేనే ఇప్పుడు స్వయంగా చెప్పడానికి బయలుదేరుతున్నా. థ్యాంక్ యూ.